నాన్ వేషణ వర్సెస్ ఏజ్డ్ గట్టిగా మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి బరాబర్ నిజాలే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. ఏజ్డ్ వీడియో చూసిన తర్వాత ఒకటి అనిపించింది, పులి ఒక అడుగు వెనకేసిందంటే 4 అడుగులు ముందుకు వేయడానికి, తన పంజ విసరడానికి. నత్తిపకుడి నాన్ వేషణ నీకు మూడింది. ఏజ్డ్ ఖబర్దార్ చెప్పాడు, మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఫారెన్ దేశాలలో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మలను అక్కలను తిట్టడం కాదు, దమ్ముంటే రా తెలుగు రాష్ట్రాలకు రా. ఒక ఐఏఎస్ కొడుకై ఉండి నువ్వు చేసే నీచపు పనులు ఇవ్వా అని అడిగావు కదా. నిజంగా తను ఒక ఆఫీసర్ కొడుకు కాబట్టే తన భాష, తన పద్ధతి, తన సంస్కారం చాలా ఉందాగా ఉన్నాయి. గాలికి పుట్టిన నీకు ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్ వాడు వస్తాడు. వాడు వచ్చి ఏజ్డ్ని తిడతాడు, నాన్ వేషన్ పొగుడతాడు. ఇక్కడ నాన్ వేషన్ మీద ప్రేమ, ఏజ్డ్ మీద కోపం కాదు. ఇక్కడ హిందూ, ఇక్కడ గొర్రె బిడ్డ. సో గొర్రె బిడ్డకి సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే వాడు ఒక గొర్రె బిడ్డ కాబట్టి. అసలు టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది? శివాజీ గారి నుండి, అనసూయ నుండి మొదలుకుంటే నాన్ వేషన్ ఏజ్డ్ వరకు అవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. పూర్తిగా మీరు వీడియో చూడండి. ఇది కప్పుకోవాలి అలాగా అన్ని గుడి కదమ్మా, కప్పుకో, తప్పు, మంచి పిల్ల, గుడ్ గర్ల్, కప్పేసుకో. విషయానికి వస్తే దండోరా సినిమా ఒక ఫంక్షన్లో హీరో శివాజీ గారు నిండుగా బట్టలు ఉంటే మంచిగా ఉంటుంది, సామాన్లు కనబడద్దు, మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ ముందు కాకుండా మేము వెనకాల దరిద్రపు ఉండా అని అనుకుంటారు అని ఒక చిన్న కామెంట్ చేస్తే, అంటే పురాణాలలో బట్టలు విప్పితే పంచాయతీ అవుతుండే, ఇప్పుడు ఆయన నిండుగా బట్టలు కప్పుకో అంటే ఎంత స్థాయిలో పంచాయతీ చేసారు విధవలు మనం చూసినాం. అందులో ఫస్ట్ విధవ వచ్చేసి అనసూయ గారు, ఆ తర్వాత చిన్మయ్య గారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళందరిది కరెక్టు సద్దుమనిగే సమయంలో నాన్ వేషన్ గాడు వచ్చిండు. వీడికి ఒక ఫాంటసీ ఏంటంటే, ఎప్పుడైతే వాడి ఛానల్ని ఎవరు చూడరు, వాడు వ్యూస్ పడిపోతున్నాయో అప్పుడు వచ్చి వాడు వీడియో చేయడం, అవి మాట్లాడడం జరుగుతుంది. అయితే నాన్ వేషన్ చేసిన వీడియో ఏంటంటే, అసలు ఆ కాలంలో సీతాదేవి చాలా చక్కగా చీర కట్టుకుంది కదా, మరి అంత పద్ధతిగా ఆమె బట్టలు వేసుకుంటే, సామాన్లు కనబడకుండా బట్టలు వేసుకుంటే, మరి రావణాసురుడు వచ్చి ఎందుకు అపహరించాడు అనేది వాడి దరిద్రపు ప్రశ్న. దానికి కొంతమంది విధవలు వాని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే మ్యాక్సిమం వాని వ్యతిరేకించారు. ఎందుకంటే దీనికి ఒక హైందవ ధర్మానికి ఎందుకు ముడి పెడుతున్నావు? ఇక్కడ సబ్జెక్టు శివాజీ వర్సెస్ అనసూయ. నువ్వు శివాజీని తిడతావా, సరే తిట్టు, అనసూయని పోడుతా పోడు, కానీ నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం దొరకట్లేదా అనే విధానంగా మాట్లాడితే బాగుంటుంది. కానీ నువ్వు హిందూ ధర్మాన్ని ఎందుకు తీసుకొచ్చావు అనేది చాలా మంది హిందూవాదుల ప్రశ్న అనమాట. ఇంకొక విషయం, నాన్ వేషన్ మాట్లాడిన అంశం ఏంటంటే, అసలు దాదాపుగా సంవత్సరానికి 30,000 నుంచి 50,000 వరకు రేపులు జరుగుతున్నాయి. మరి చిన్న చిన్న పిల్లల మీద కూడా రేపులు జరుగుతున్నాయి. మరి వాళ్ళు చిట్టి పొట్టి బికినీలు వేసుకుంటున్నారా? లేదు కదా, వాళ్ళు నిండుగా బట్టలు కప్పుకునేవారు కదా. మరి ఎందుకు ఈ విధంగా ఉన్నారు అంటే, పురుషుడి మానసిక స్థితి బాగుండాలి అనేది నాన్ వేషన్ గారు చెప్పడం జరిగింది. అదే నాన్ వేషన్ గారికి నా ఆన్సర్, ఏజ్డ్ కంటే ముందల నా ఆన్సర్ ఏంటంటే, అరే విధవ, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మన దేశంలో 30,000 రేపులు జరిగినాయి, నిండుగా బట్టలు కప్పుకుంటూనే 30,000 రేపులు జరిగినాయంటే, ఒకవేళ మీ అనసూయ మాదిరి చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటే, బికినీలు వేసుకుంటే, గింత గోషీలు పెట్టుకుంటే ఆ సంఖ్య డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. సో రెట్టింపు రేపులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన పద్ధతిలో మనం ఉండాలి. ఈ రేపులు జరుగుతుంటే ప్రజాస్వామ్యం స్ట్రిక్ట్ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఒక భయం నేర్పించాలి ప్రజలకు, తప్ప పురుషుల మానసిక స్థితి కాదు. ఎందుకంటే డాక్టర్సే చెప్తున్నారు, మన దగ్గర ఉండే నర్స్ ఏవైతే నర్స్ ఉంటాయో కణాలు, అవి స్త్రీల కొన్ని ప్రైవేట్ పార్ట్స్ చూస్తే అవి ఉత్తేజితం అవుతాయి, తద్వారా చేయబడతారు అనేది లేడీ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇది సైన్స్ రా హౌలే అని ఈ సందర్భంగా నాన్ వేషన్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే ఏజ్డ్ తాజాగా ఒక వీడియో చేశాడు. నాన్ వేషన్ నువ్వు నిండుగా బట్టలు కప్పుకో అంటే ఎందుకు నువ్వు ఈ విధంగా చెప్తున్నావు? అందులో మళ్ళా సీతమ్మ దేవిని ఎందుకు లాగావు? సీతమ్మ దేవికి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో క్షమాపణలు చెప్తున్నావు, అది కూడా నువ్వు రియలైజ్ అయినట్లేదు. ఏదో హిందువులు బాధపడుతున్నారు అన్నట్టు ఏదో శుతిమెత్తంగా సారీ చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. దాంతోపాటు ఖబర్దార్ చెప్పిండు. దానికి నువ్వేం వీడియో చేసినావు? ఏజ్డ్, నీ మొత్తం చరిత్ర నాకు తెలుసు, నువ్వు వీడియో డిలీట్ చేస్తావా లేదా? నువ్వు బరాబరు నీ తమ్మి విషయం, నీ విషయం నేను చూసుకుంటా అని నువ్వు వార్నింగ్ ఇచ్చినావు. దాని గురించి ఆయన వీడియో డిలీట్ చేయలేదు. మా ఫ్యామిలీ ఉంది, నేను వెనక్కి తగ్గినా అంటే పుష్ప సినిమాలో ఏదైతే సిండికేట్ కోసానికి అల్లు అర్జున్ తగ్గిండో, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి
ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని శిఖావతును ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్లో తంతాడో సేమ్ అదే విషయంలో నన్ను బాధించిందని మళ్ళీ వీడియో రీఅప్లోడ్ చేసి ఖబర్దార్ నా అన్వేషణ 14 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల బాలికను మానభంగం చేసిన నువ్వెక్కడ చాలా పద్ధతిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెంచిన కొడుకులుగా నేను పెరిగిన నా వాతావరణం ఎక్కడిది. ఇంకొక విషయం, మీ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ ఉన్నాడు కదా, వాడి గురించి తెలుసా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సీరియస్లీ ఏజుడు ఆ నెక్స్ట్ డేనే వీడియో చేయడం జరిగింది. ఏజుడు అనేవాడు వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటుండు, వాళ్ళ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి అని ఆ వీడియోలో చెప్పాడు. ప్రణీత్ హనుమంతే కాదు ఇంకెవరైనా సరే ఆ స్థాయిలో ఉంటే లా అండ్ ఆర్డర్ చట్టం ఏం చేసినా కూడా నేను దాన్ని ఉపేక్షించేదే, మా తమ్ముడైనా సరే నేను ఖండించేదే అని ఆయన గంటాపదంగా కూడా వాళ్ళ తమ్మిని సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించుకుంటూనే వీడియో చేశాడు. నాన్ వేషణ అండ్ వాని గొర్రె ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నాన్ వేషణ నువ్వు ఏదో వీడియో చేస్తుంటున్నావు కదా, ప్రూఫ్స్ తో సహా చేయండి అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే నువ్వు గతంలో ఇమ్రాన్ ఖాన్ గురించి వీడియో చేశావు, ఈ విధంగా చాలా మంది గురించి వీడియో చేశావు. శివాజీ గారిని లంచా కొడుకు అన్నావు, ఇమ్రాన్ వాళ్ళ అమ్మను వ్యభిచారి అన్నావు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళని తిట్టకుండా వాళ్ళ అమ్మని తిట్టావు. ఎవరైతే సామాన్ల గురించి మాట్లాడారో ఆయన తిట్టకుండా లంజా కొడుకు అని సంబోధించాడు. నువ్వు పద్ధతి, సంస్కారం, భాష ఏజుడుకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతిరోజు ఒక వీడియో చేస్తాడు. ప్రతి వీడియోలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, ఒకరికి బయాస్డ్గా ఉంటాడు. దాంతోపాటు ఆయన భాష ఎంత చక్కగా ఉంటుంది, ఎవరిని కూడా ఏకవచనంతో కూడా సంబోధించాడు. ఆయనకు భాష గురించి నువ్వు నేర్పిస్తావా? అయితే నాన్ వేసిన శివాజీ గారిని లంచా కొడుకు అనుకుంటూ ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ రోజు శివాజీ అనే లంచా కొడుకు స్టేజ్ మీద వచ్చి ఆడపిల్లల బట్టలు ఏ విధంగా ఉండాలన్నాడంటే రేపు ఇంకొకటి వచ్చి ఇంకో విధంగా మాట్లాడతాడు. సో శివాజీ లంచా కొడుకు అన్నాడు కదా, వీడేదో పత్తితో వీడేదో సంసారం అనుకున్నాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక అమ్మాయిని వీడు వేరే వీడియోలో నిండుగా బట్టలు కప్పుకో, ఇది గుడి కదా అన్నాడు. ఇది కప్పుకోవాలి అలాగా అన్ని గుడి కదమ్మా, కప్పుకో, తప్ప మంచి పిల్ల, గుడ్ గర్ల్, కప్పేసుకో. నిజంగా స్త్రీల స్వేచ్ఛ పట్ల నీకు అంత అభిమానం ఉండుంటే ఆ విధంగా మాట్లాడతారా విధవా? నువ్వు ఏ వీడియో చూసినా కూడా నువ్వు ఆడోళ్ళ డ్రెస్సుల గురించి, ఆడోళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎంత వల్గర్ గా కొన్ని వందల వీడియోస్ చేసినావు. ఈ రోజు శివాజీ సామాన్లు అంటే నీకు అంత బాధ అయిందిరా విధవా? ఇప్పుడు సబ్జెక్ట్ కు సంబంధం లేకుండా ప్రశ్న అని ఒక విధవ వస్తాడు, ఒక మ్యూజిక్ వేసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ లో, వాడేదో పాత సినిమాలో దాసరి నారాయణరావు అన్నట్టు అదేదో ఎర్ర అది ఒక కండు వేసుకుంటాడు. వాడు ఎర్రి గొర్రె అని క్లియర్ గా ఆ కండువని వాడిని రిప్రజెంట్ చేస్తుంది. వచ్చి ఏజుడిని వేసుకుంటాడు, ఎందుకంటే బత్తాయి అంటాడు. వాడు గొర్రె బిడ్డ అంటే బాగా పాపం అలసిపోయి హిందువులందరికీ బత్తాయి అని పేరు పెట్టిండు. హిందువులందరినీ అంటే వాడిని ముడ్డు మీద పెట్టింది అంటారు కాబట్టి బీజేపీలో బత్తాయిలు అంటున్నా అని ఏదో కవర్ డ్రైవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏజుడిని తిడతాడు. చాలా చక్కగా మాట్లాడిన ఏజుడును లాగా ఎత్తు బత్తాయి అది అని మాట్లాడతాడు. అదే నాన్ వేషన్ను లంజా కొడుకు అన్న నాన్ వేషన్ను మాత్రం వెనుకేసుకొస్తాడు. ఇలాంటి నా కొడుకుల్ని దయచేసి ఈ వీడియో రీచ్ అయిన అందరూ కూడా ఈ నాన్ వేషన్ కానీ ఈ ప్రశ్న కానీ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో కొట్టండి. ఇన్ కేస్ ఏజ్లు కూడా ఎప్పుడైనా పద్ధతిగా లేనట్టు నీకు అనిపిస్తే, పద్ధతిగా మాట్లాడినట్టు అనిపిస్తే ఆయన కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఆయన చేస్తున్న వందల వీడియోస్ లో ఎక్కడ కూడా కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడాడు. చాలా పద్ధతిగా మాట్లాడతాడు, చాలా సబ్జెక్ట్ తీసుకొస్తాడు. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నాన్ వేషన్ అది తప్ప, లేకుంటే ఏజుడు తప్ప, సందులో సడే మీలాగొచ్చే ఈ ప్రశ్న కానీ కథ ఏంది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి.